హలో, గుడ్ ఈవినింగ్ గైస్. మై సెల్ఫ్ సాజు హుసేన్. ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఒకసారి చూసాం. అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. జనరల్గా వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే నార్మల్గా ఇలాంటి సైట్స్ క్రియేట్ చేస్తుంటాం కదా, ఇలాంటి వెబ్సైట్స్. లైక్ ఇప్పుడు నేను facebook.com ఇచ్చాను అనుకోండి, ఇది ఒక వెబ్సైట్. ఇది అనేది యూఆర్ఎల్, facebook.com యూఆర్ఎల్. ఇదంతా ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది ఎవరంటే క్రియేట్ చేస్తారో వాళ్ళని వెబ్ డెవలపర్స్ అంటారు. జనరల్లీ ఈ వెబ్ డెవలప్మెంట్ వచ్చి టూ టైప్స్ డివైడ్ అవుతుంది: ఫ్రంట్ ఎండ్ యాజ్ వెల్ as బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి ఏదంటే ఇప్పుడు కళ్ళకి కనిపిస్తుంది కదా, ఇదంతా ఫేస్బుక్. ఇక్కడ ఒక ఫామ్ లాగా ఉంది, ఈమెయిల్ పాస్వర్డ్ ఇలా ఎంటర్ చేస్తున్నాం కదా, దీన్ని అంతా ఫ్రంట్ ఎండ్ అంటే మనం డేటా ఎంటర్ చేస్తున్నాం అంటే మన కళ్ళకి కనిపిస్తుంది. బ్యాక్ ఎండ్ అంటే మనం ఏమంటే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, అవి వచ్చి నెక్స్ట్ అంటే ఇవన్నీ మనకి ప్రైవసీలో ఉంటాయి. ఈ డీటెయిల్స్ వచ్చి వెనకాల బ్యాక్ ఎండ్కి మ్యాచ్ అయితే నెక్స్ట్ పేజ్ వెళ్తుంది కదా, దాన్ని బ్యాక్ ఎండ్ అంటారు. అంటే మన కళ్ళకి కనిపించకుండా వెనకాల జరిగేదంతా బ్యాక్ ఎండ్. డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫర్దర్ క్లాసెస్లో. ఇప్పుడు నార్మల్గా ఫ్రంట్ ఎండ్ వచ్చి త్రీ టైప్స్: హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ అంటే ఏంటో ఒకసారి నేను చెప్తా వినండి. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైలింగ్ షీట్స్. జావాస్క్రిప్ట్ అంటే మనం మామూలుగా ఏమైనా ఫంక్షన్ కోసం యూజ్ చేస్తాం. ఒకసారి ఈ మూడు డిస్కస్ చేద్దాం. ఇదంతా ఒక బాడీ స్ట్రక్చర్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, దానికి ఒక స్ట్రక్చర్ లెక్క వర్క్ అవుతుంది. జనరల్గా ఇప్పుడు మామూలుగా ఒక మనిషికి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్కెలిటన్ ఉంటుంది, మళ్ళీ దానిపైన ఒక స్కిన్ లేయర్ ఉంటుంది, ఇంకా అదంతా ఫంక్షన్ అయ్యి బ్రెయిన్ ఉంటుంది కదా. సో ఇలానే మనం కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇదంతా మనకి కస్టమైజ్ మూడు కలిసి ఉన్నాయి దీంట్లో: హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఇప్పుడు నేను ఒకటి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది రిమూవ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఒకసారి చూడండి నాకు ఎలా ఉంది. ఇప్పుడు బేసిక్ ఇదంతా ఓన్లీ హెచ్టిఎంఎల్. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాం. హెచ్టిఎంఎల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ స్కెలిటన్. బేసిక్ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, దాన్ని హెచ్టిఎంఎల్ అంటారు. సిఎస్ఎస్ అంటే ఇప్పుడు మనకి నార్మల్ ఇది స్టైలింగ్. చూడండి, ఇదంతా సిఎస్ఎస్ వల్ల కొంచెం స్టైలింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇలా ఒకటి వచ్చింది కదా. ఇంకా జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఏమైనా ఫంక్షనాలిటీ ఇచ్చాను, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ ఇస్తే నాకు నెక్స్ట్ పేజ్ వెళ్తుంది కదా. సో అదంతా జావా స్క్రిప్ట్ ద్వారా మన ఓన్ లాజిక్ రాస్తాం కదా, దాన్ని జావా స్క్రిప్ట్ అంటారు. మొత్తానికి చెప్పాలంటే హెచ్టిఎంఎల్ వచ్చి మనకి ఒక స్ట్రక్చర్ లెక్క వర్క్ అవుతుంది, అంటే ఒక స్కెలిటన్. సిఎస్ఎస్ అంటే దాని మీద మనకు స్టైలింగ్ అంటే లైక్ మజుల్స్ అవన్నీ ఉన్నాయి కదా, స్టైలింగ్ కోసం సిఎస్ఎస్ వాడతాం. ఇంకా జావా స్క్రిప్ట్ వచ్చి ఒక మన బ్రెయిన్ అంటే ఫంక్షనాలిటీ కోసం జావా స్క్రిప్ట్ వాడతాం. ఈ మూడు ఫ్రంట్ ఎండ్లో మ్యాండేటరీ థింగ్స్. ఎక్కడ ఏ టెక్నాలజీ యూస్ చేసినా కూడా మనం ఫ్రంట్ ఎండ్లో ఈ మూడు యూస్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా మనం ఎలా ఎలా రాయాలనేది ఫ్రంట్ ఎండ్ పేజ్ ఒకసారి చూద్దాం. అంటే హెచ్టిఎంఎల్ ఎలా రాయాలి, సిఎస్ఎస్ ఎలా రాయాలి ఒకసారి డిస్కస్ చేద్దాం. హెచ్టిఎంఎల్ ఇప్పుడు నార్మల్గా ఒక నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేశాను నేను బేసిక్ అని. ఇది ఓపెన్ చేశాను, జస్ట్ నోట్ ప్యాడ్ టెక్స్ట్ ఫైల్. ఇందులో వచ్చి మనకు నార్మల్గా నార్మల్గా ఫస్ట్ అనేది ఓపెనింగ్ యాజ్ వెల్ as క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఫస్ట్ ఇది హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్, ఇది ఓపెన్ అంటారు. మళ్ళీ ఇది క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇవన్నీ కామన్ ఉంటుంది. హెచ్టిఎంఎల్లో మడి టైటిల్ టిఐటిఎల్ఈ, మళ్ళీ టైటిల్ క్లోజింగ్ ట్యాగ్ టిఐటిఎల్ఈ. ఇవి ఓపెనింగ్ క్లోజింగ్. ఇందులో వచ్చి నేను హెడ్డింగ్ అని రాస్తాను. ఆ తర్వాత మనకు బాడీ ట్యాగ్ ఉంటుంది బిఓడివై. సేమ్ ఇది మన హ్యూమన్ బాడీ లెక్కనే వర్క్ అవుతుంది. ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ ఇస్తా ఒకటి, అంటే నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ కోసం మీకు చూపిస్తాను అంతే. H1 ఇప్పుడు చూడండి, ఇలా క్రియేట్ చేశాను నేను ఒక ఫైల్. ఇప్పుడు నేను సేవ్ చేయాలి. ఇది ఫైల్ మీద కొట్టి సేవ్ యాజ్ కొట్టేసి ఒక నిమిషం లోడ్ అవుతుంది. డెస్క్టాప్ ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద ఆల్ ఫైల్స్ .html అని ఎక్స్టెన్షన్ ఇస్తాను. సేవ్ చేశాను. లెట్స్ సీ, ఇక్కడ ఇలా వస్తుంది. నార్మల్గా హెచ్టిఎంఎల్ అని క్రియేట్ చేస్తే మనకి ఇలా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీని మీద ఎంటర్ చేశాను అనుకోండి, చూడండి ఇలా వచ్చింది నాకు. ఇక్కడ చూడండి పైన ఇది హెడ్డింగ్, మనకి లోపల ఇచ్చిన ట్యాగ్ ఇలా వచ్చింది హెడ్డింగ్. బట్ మనకి ఏమవుతుందంటే ప్రతి టైం ఇలా నోట్ ప్యాడ్ రాయాలంటే కష్టం కదా. ఇప్పుడు చూడండి, ఎవ్రీ టైం మనం నోట్ ప్యాడ్ రాసి ఓపెన్ చేసి ఇలా ఎవ్రీ టైం రాయాలంటే ఇది కొంచెం కష్టంగా హార్డ్ లక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఈజీ చేయాలని కొన్ని ఎడిటర్స్ ఉన్నాయి ఆన్లైన్లో. లైక్ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చి విఎస్ కోడ్ ఉంటుంది, డౌన్లోడ్ విఎస్ కోడ్ ఫర్ విండోస్. నార్మల్గా ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు కనుక్కున్నారు విజువల్ స్టూడియో కోడ్. దీంట్లో మనకు చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి, చూపిస్తాను ఏమని. ఇప్పుడు విండోస్ మనం ప్రజెంట్ విండోస్ మీద డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి డౌన్లోడ్ కొట్టాను. ఒక్క నిమిషం వెయిట్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది.
దాంట్లో ఆల్రెడీ ఉంది. సో నేనేం మళ్ళీ డౌన్లోడ్ చేయను. సో ఒకసారి వెళ్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. యా, నార్మల్గా ఇలా ఉంటుంది HTML కోడ్, ఏమైనా కోడ్ ఉన్నా కూడా. ఇప్పుడు నేను ఒకటి కొత్తది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు అక్కడ ఓపెన్ ఫోల్డర్. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఫస్ట్ మనం ఇది క్రియేట్ చేద్దాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. న్యూ ఫోల్డర్, బేసిక్. బేసిక్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో నేను నార్మల్గా క్రియేట్ చేస్తాను కొత్త ఫైల్. న్యూ ఫైల్ .text డాక్యుమెంట్ .basic అనే ఒకటి ఇచ్చాను. బేసిక్ ఇచ్చాను. ఇప్పుడు నేను దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ VS కోడ్ అని కొడతాను. ఓకే, ఇలా నాకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇది నార్మల్ టెక్స్ట్ నోట్ప్యాడ్ ఫైల్ లెక్క ఉంటుంది. ఇదంతా ఏమన్నా రాయచ్చు లోపల. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తామంటే దీన్ని Ctrl+Shift+S ఆర్ as well as దీని మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ పోతే మనకు సేవ్ యాస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ ఇచ్చినారనుకోండి, ఇలా వస్తుంది బేసిక్ డాట్ లాస్ట్లో HTML. అదిగోండి, నాకు ఇక్కడ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది నేను రాయంగానే. ఇప్పుడు మనం ఇంతకుముందు టైటిల్, బాడీ అని చెప్పి అన్నీ రాసాం కదా. బట్ ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్ ఇస్తాను. Shift+1 కొట్టాను అనుకోండి, నాకు ఇలా వస్తుంది. ఇదంతా షార్ట్ కట్. ఇంకోసారి చెప్తా. Shift+1 ఇచ్చా అనుకోండి, అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చా అనుకోండి, నాకు ఆటోమేటిక్గా అవన్నీ క్రియేట్ చేసి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు మనం రాసాం కదా ప్రతిసారి టైటిల్, ఓపెనింగ్, క్లోజింగ్. ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను టైటిల్ ఇక్కడ ఇస్తాను. ఏమి ఇద్దాం? ఫస్ట్ వీడియో. ఇప్పుడు మనకి ఇందులో హెడ్డింగ్స్ ఉంటాయి. నార్మల్గా చూపిస్తాం. హెల్లో వరల్డ్ ఇలా రాశాను. Ctrl+S ఇచ్చాను, సేవ్ చేశాను. రన్ మీద క్లిక్ ఇచ్చి స్టార్ట్ డిబగ్గింగ్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏ బ్రౌజర్ కావాలో. నేను క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటా. లెట్స్ వెయిట్. చూడండి, నాకు హెల్లో వరల్డ్ వచ్చిందా. ఇప్పుడు నార్మల్గా మనకి HTMLలో హెడ్డింగ్స్ అనేవి 6 ఉంటాయి. ఇప్పుడు H1, H2, H3 ఇవి షార్ట్ కట్స్ అన్ని నేను ఫర్దర్ క్లాసెస్ చెప్తాను. నార్మల్గా బేసిక్ చూపిస్తాను ఇప్పుడు ఏమేమి ఉంటాయో. హెల్లో వరల్డ్ ఉంది. కాపీ చేసేసి ఇవన్నీ మల్టీ కలర్స్. ఆల్ట్ యూస్ చేయడం వల్ల మనకు మల్టీ కర్సర్స్ వస్తాయి. చూడండి, ఇవన్నీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ H6 ఇద్దాం. H6. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను దానికి వెళ్ళాను. రిఫ్రెష్. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి. ఇవన్నీ మనకి హెడ్డింగ్ ట్యాగ్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ వస్తాయి. ఇప్పుడు నార్మల్గా HTMLలో మనకి ఓపెనింగ్ యాజ్ వెల్ as క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. కానీ కొన్ని ఉంటాయి దానికి ఓన్లీ ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. నార్మల్గా మనకు రాయాలంటే స్ట్రక్చర్ ఏమంటే HTMLలో నార్మల్గా ఉండాలి. దాని లోపల ఒక టైటిల్ ట్యాగ్ వస్తుంది, దాని లోపల బాడీ వస్తుంది. ఇంకోసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. Shift+1 షార్ట్ కట్ ఇచ్చేసాం అనుకోండి, మనకు ఆటోమేటిక్ ఇది క్రియేట్ అయిపోతుంది. దీని లోపల మనం ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవాలి. ఇంకా ఏం రాసినా కూడా మనం ట్యాగ్స్ అన్ని దీని లోపల రాయాలి. ఒకసారి చూద్దాం. వెళ్ళేసి నార్మల్గా సో అలా రాయడం వల్ల మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్ అని క్రియేట్ అవుతుంది. సో మనం ఫ్రంట్ ఎండ్లో HTML అనేది అలా క్రియేట్ చేస్తాం. అంటే CSS అవన్నీ కూడా అలానే చేస్తాం, కానీ అవి లింక్ చేసుకుంటాం. నార్మల్గా వచ్చి మనకి HTML వచ్చి అలా క్రియేట్ చేస్తాం. అంటే అదే బై యూజింగ్ ఇలా VS కోడ్ యూస్ చేయడం వల్ల మనకి ఇవన్నీ షార్ట్ కట్స్ యాజ్ వెల్ as అడ్వాంటేజ్ వస్తాయి. ఇప్పుడు మనం ఇన్ కేసు నోట్ప్యాడ్లో రాసాం అనుకోండి, ఎవ్రీ టైం అన్నీ రాయాల్సి వస్తుంది ఫస్ట్ టైం నుండి. సో మనం ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకు డైరెక్ట్ ఇలా రాసేయచ్చు. సో VS కోడ్ వచ్చి మనకు చాలా ఎక్స్టెన్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. చాలా ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు చూడండి, నేను H1 ఉంది కదా. ఇప్పుడు నేను 1 చేంజ్ చేశాను అనుకోండి, H6 చేశాను, నాకు ఇది కూడా చేంజ్ అయిపోతుంది చూడండి. సో అలా చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. దాన్ని యూస్ చేసి మనకి ప్రొడక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అంటే మనం ఏమో రాస్తున్న కోడ్ కూడా కొంచెం త్వరగా ఫాస్ట్ రాసేయచ్చు. అంటే మీరు ప్రతిసారి ఇప్పుడు చిన్నది ఇలా చూడండి, ఇలా ఒక్కదానికి చేంజ్ చేసుకోవాలంటే H1 వచ్చాను నేను. ఇప్పుడు నాకు అన్ని H1 అవ్వాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఆల్ట్ యూస్ చేసి
అలా క్లిక్ ఇచ్చి ఇలా క్లిక్ ఇచ్చి ఇలా రాసి అనుకోండి అన్నీ చేంజ్ అయిపోతాయి అట్ ఎ టైం. సో అలా మనకు కొన్ని ఫీచర్స్ అనేవి VS Code ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మనకు బేసిక్ స్ట్రక్చర్ అని చూసాం కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అవన్నీ నెక్స్ట్ దాని నుండి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చి కింద ఇస్తాను. ఏమైనా కావాలంటే డౌట్స్ అక్కడ నుంచి చూడండి. ఇంకా మనది ఒక కొత్త వెబ్సైట్ ఉంది కోర్సీ అని. సారీ, ఇప్పుడు మీకు ఏమైనా నోట్సెస్ అవన్నీ కావాలంటే మీరు ఇక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మన వెబ్సైట్. ఇందులో వచ్చి మనకి ఏమైనా నోట్స్ కావాలంటే ఇవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. HTML, CSS, JavaScript ఎక్కడ కావాలన్నా అవి నోట్స్ ఉన్నాయి. ఇన్కేస్ ఇక్కడ చీట్ షీట్ కూడా ఉంటుంది, అంటే షార్ట్ కట్స్. దాని మీద క్లిక్ ఇస్తే ఇలా మనకంతా చీట్ షీట్ అంతా వస్తుంది. మనకి ఇందులోనే ఇంకా కొత్తవన్నీ అప్డేట్ చేశాను, అంటే ప్రీమియం కోర్సెస్ అని ఇక్కడ యాడ్ చేశాను. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటాయి కొన్ని. ఇంకా వివాల్ కావాలంటే ఇక్కడ చూడండి. ఇంకా లాంగ్వేజ్ బట్టి కొన్ని కోర్సెస్ అని యాడ్ చేశాను. ఇంకా ఫర్దర్ కొంచెం డెవలప్మెంట్లో ఉంది. ఇంకా బీటా వర్షన్ ఇది కూడా ఒకసారి అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. అంతే, దట్స్ ఇట్ గైస్. ఇంకా ఏమన్నా ఉంటే మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ షేరింగ్. బై, లవ్ యూ ఆల్. Audio Jungle.